దాని ట్రైనింగ్ ఎవరయ్యా అన్నారు. కృష్ణ పరమాత్మే ఇస్తారు, ఎవరు ఇచ్చేది లేదు. మహామంత్రం ఉపదేశం ఆయనే చేస్తారట. ఒరే మీకు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు పట్టుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళ చేత పట్టుకోకుండా ఉండడం కోసం ఏం రాసుకోవాలి ఒంటి నిండా. ఇదివరకైతే దొంగలు ఆమదం రాసుకుంటారు, మనకు ఆ కర్మ లేదు. మనకేమిట్రా, మనం హాయిగా దర్జాగా అవతల వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ వెన్నా గిన్నా అంతా మొత్తం వీపుకి పట్టి చేసుకుందాం, చేతులు పట్టి చేసుకుందాం, హాయిగా పెడదాం. ఎవరన్నా పట్టుకోబోతాడు అనుకో, నేను చెప్పిన మంత్రం అనండి, మిమ్మల్ని ఎవరు పట్టుకోరు అనమాట. ఏమిటా మంత్రం? కభల్లం 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 అన్నమాట. అంటే కఫల్లాచార్యుడు చౌర్య విద్య ఆచార్యుడు అనమాట. అందువల్ల ఆ కఫల్లాచార్యుడు ఆ చౌర్య ఇక్కడ రాస్తూ నన్ను గనక 3 సార్లు స్మరిస్తే దొంగ అన్నవాడు పొరపాటు కూడా కనిపించడు, అదృశ్యమైపోతాడు అని ఉందట. అందుచేత ఆ కఫల్లాచార్య స్మరణ చేస్తే మనం ఆ పని చేస్తే చావుచిత కొడతారు. అట్లా మనం చేయకూడదు, ఆయన కాదు, ఎంతమంది చేసినా కష్టమే. అందువల్ల కఫల్లం 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 అని అనమన్నారన్నమాట. అనేసరికి వాళ్ళు ఈ రకంగా అంటూ దొంగతనాలు చేస్తూ దివ్యమైనటువంటి రీతిగా ఆనందానుభూతిని పొందుతున్నారయ్యా.